హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ మనకి బిఎస్ఎన్ఎల్లో విడుదలైంది. సో ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్స్ అండ్ అన్ని కేటగిరీల వారికి కూడా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఎంతో బాగా ఉపయోగపడుతుంది. సో మనకి బిఎస్ఎన్ఎల్లో మనకి సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్కి సంబంధించిన ఉద్యోగులకైతే తాజాగా నోటిఫికేషన్ అయితే విడుదలైంది. సో ఈ నోటిఫికేషన్ ద్వారా టెలికాం అండ్ ఫైనాన్స్ రంగంలో మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మనకి ఈ యొక్క భర్తీ అయితే జరుగుతుంది. కాబట్టి ఇండియన్ నేషనల్స్ ఎవరైనా కూడా ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అన్నిటి కూడా ఈ యొక్క వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకండి, వీడియోని చివరి వరకు చూడండి. సో దీంట్లో మనకి దేశవ్యాప్తంగా ఎనీ ప్లేస్లో అంటే బిఎస్ఎన్ఎల్ ఆపరేషన్స్ యాక్టివ్లో ఉన్న ఏ ప్లేస్లో అయినా మనం పనిచేసే అవకాశం అయితే మనకు బిఎస్ఎన్ఎల్ కల్పిస్తుంది. సో దీని కూడా మనకు టెలికాం అండ్ ఫైనాన్స్ రంగంలో ఉంటుంది. కాబట్టి చాలా మందికి ఈ యొక్క నోటిఫికేషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి దీనికి సంబంధించిన పూర్తి ప్రాసెస్ని కూడా వీడియో చివరి వరకు చూడండి. సో ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ఆన్లైన్ ప్రాసెస్ అనేది మనకు 5th ఫిబ్రవరి 2026 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో 5th ఫిబ్రవరి 2026 నుంచి మనకు ఈ యొక్క అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ యొక్క అప్లికేషన్కి చివరి తేదీ వచ్చేసి మనకు 7th మార్చ్ 2026, అంటే 1 month పాటు ఈ యొక్క ఆన్లైన్లో అప్లికేషన్ అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఏవైనా కరెక్షన్స్ ఉన్నా, ఇంకేదైనా మిస్టేక్స్ ఉన్నా కూడా మనము 8th మార్చ్ 2026లో అయితే మనం చేసుకోవచ్చు. సో ఈ యొక్క అప్లికేషన్ పీరియడ్ 8th నుంచి 15th మార్చ్ వరకు అయితే ఉంటుంది. ఈ యొక్క డేట్లోనే మనం ఏదైనా కరెక్షన్స్ ఉన్నా కూడా, మార్పులు చేర్పులు ఏమున్నా కూడా డేట్స్ ఈ యొక్క డేట్లు చేసుకోవచ్చు. అదేవిధంగా దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ అనేది మనకు మార్చ్ 29th రోజు అయితే కండక్ట్ చేస్తారు. సో మార్చ్ 29th రోజు మనకు దేశవ్యాప్తంగా ఉన్న మెయిన్ సిటీస్లో కూడా ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఇది మనకు 29th మార్చ్ రోజు అయితే కండక్ట్ చేస్తారు. ఈ యొక్క విషయాన్ని కూడా అభ్యర్థులు గమనించండి. సో దీంట్లో బిఎస్ఎన్ఎల్లో మనకి సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్కి సంబంధించి టెలికాం స్ట్రీమ్లో వచ్చేసి మనకు దాదాపు 95 ఉద్యోగాలు అయితే ఖాళీగా ఉన్నాయి. ఈ యొక్క 95 ఉద్యోగాల్లో ఎస్సీ కేటగిరీ వారికి 14 ఉద్యోగాలు ఖాళీ, ఎస్టీ వారికి 7, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వారికి అయితే 25, అండ్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ వారికి 9, అండ్ ఓసీ లేదా ఓబీసీ క్రిమిలేయర్ వారికి 40 ఉద్యోగాలు అయితే ఖాళీగా ఉన్నాయి. సో దీనిలో ఫిజికలీ డిసేబుల్స్ కూడా ఉన్నాయి, కాబట్టి వారు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీలో మనకి ఫైనాన్స్ స్ట్రీమ్లో వచ్చేసి మనకు 25 ఖాళీలు అయితే ఉన్నాయి. ఈ యొక్క 25 ఖాళీల్లో 4 ఎస్సీ పోస్టులు ఉన్నాయి, ఎస్టీకి సంబంధించిన 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఓబీసీ నాన్ క్రిమిలేయర్లో 6 పోస్టులు అయితే ఉన్నాయి, ఎకనామికల్ వీకర్ సెక్షన్లో 2 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి, ఓబీసీ క్రిమిలేయర్లో మనకి 11 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా ఫిజికలీ డిసేబుల్డ్లో మనకి 1 పోస్ట్ అయితే ఖాళీగా ఉంది. సో దీనికి సంబంధించి మనకు ఫిజికలీ డిసేబుల్స్ ఉన్న వారికి కూడా ఖాళీగా ఉన్నాయి, కాబట్టి వీరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క ఉద్యోగం సంబంధించి స్కేల్ ఆఫ్ పే చూసినట్లయితే మనకు స్కేల్ ఆఫ్ పేలో మనకి ద సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైన్కి సంబంధించి మనకు అన్ని ట్రేడ్లో కూడా మనకి దాదాపు 50,500 రూపాయల వరకు అయితే సంపాదించే అవకాశం అయితే ఈ యొక్క ఉద్యోగం ద్వారా మనకు బిఎస్ఎన్ఎల్ కల్పిస్తుంది. అదేవిధంగా లయబిలిటీ టు సర్వ్ ఎనీవేర్ ఇన్ ఇండియా, అంటే దేశవ్యాప్తంగా ఉన్న ఏదైనా బిఎస్ఎన్ఎల్ ఆపరేషన్స్ ఏరియాస్ ఉన్నాయో ఆ యొక్క బిఎస్ఎన్ఎల్ ఆపరేషన్ ఏరియాలో ఎక్కడికైనా పోస్టింగ్ తీసుకోవచ్చు, ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఎక్కడైనా పని చేసుకోవచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్లో అయితే క్లియర్గా తెలియజేశారు. సో దీనికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది మనం తర్వాత నెక్స్ట్ వచ్చిన చూద్దాము. ముందైతే ఈ యొక్క అప్లికేషన్ సంబంధించి ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పేసి కండిషన్ అయితే ఉంది. సో దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ముందు మనం చెక్ చేద్దాం. సో ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మనకు ఏజ్ చూసినట్లయితే మనకు ఏజ్ చాలా ముఖ్యంగా ఉంటుంది. సో ఇక్కడ మనకి 21 years ఆఫ్ మినిమం ఏజ్, అదేవిధంగా మాక్సిమం వచ్చేసి మనకు 30 years ఆఫ్ మినిమం మాక్సిమం ఏజ్ అయితే ఉంటుంది. ఈ యొక్క ఏజ్లో అన్రిజర్వ్డ్ కేటగిరీస్ ఎవరైతే ఎకనామికల్ వీకర్ సెక్షన్, ఓబీసీ క్రిమిలేయర్ ఉన్నారో వారికి 30 years అనే మాక్సిమం ఏజ్ కింద తీసుకుంటారు. అది టెలికాం వారికైనా లేదంటే ఫైనాన్స్ వారికైనా. అదేవిధంగా ఓబీసీలో నాన్ క్రిమిలేయర్ ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వారికి 33 సంవత్సరాల వరకు, అంటే 30+3 వరకు, అంటే 3 years అయితే రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అదే ఎస్సీ ఎస్టీకి సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి 5 years ఆఫ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది, అంటే వారు 35 years వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఫిజికల్లీ డిసేబుల్స్ ఎవరైతే ఉన్నారో వారు జనరల్ కేటగిరీ వారికి ఏమో 40 సంవత్సరాల వరకు చేసుకోవచ్చు, ఓబీసీ నాన్ క్రిమిలేయర్లో 43 సంవత్సరాలు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు అయితే 45 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి ఇక్కడ నోటిఫికేషన్లో అయితే క్లియర్ డేట్స్ అనేది మనకు మెన్షన్ చేశారు. కాబట్టి ఆ యొక్క డేట్లో ఉన్నవారు మాత్రమే. అదేవిధంగా దీనికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే సెలక్షన్ ప్రాసెస్లో ఖచ్చితంగా మనకి కంప్యూటర్ బేస్డ్ మల్టిపుల్ చాయిస్ అబ్జెక్టివ్ టైప్ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఈ యొక్క కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ సంబంధించిన ఎగ్జామినేషన్ మనము అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క అటెంప్ట్లో వచ్చిన ఆధారంగానే మనకు ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. కాబట్టి నెంబర్ ఆఫ్ సెషన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి అవన్నీ కూడా మనకు నోటిఫికేషన్ అయితే క్లియర్గా తెలియజేస్తారు. సో ఇక్కడ
డిక్లరేషన్ ఆఫ్ మెరిట్ లిస్ట్ అనేది మనం డిక్లేర్ చేసిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కండక్ట్ చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది మనకు డేట్ అండ్ వెన్యూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం అయితే మనకు స్పెషల్గా అనౌన్స్ చేస్తారు కాబట్టి ఆ యొక్క డేట్లోనే మనము ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి కంపెనీకి సంబంధించిన ఏవైతే మనకు మెడికల్ స్టాండర్డ్స్ ఉంటాయో ఆ యొక్క మెడికల్ స్టాండర్డ్స్ని కూడా ఇక్కడ చెక్ చేస్తారు. సో మెడికల్ స్టాండర్డ్స్లో మనం ఎలిజిబుల్ అయిన తర్వాత మాత్రమే మనకు ఫైనల్ లిస్ట్ అనేది మనకు రిజల్ట్స్ చేస్తారు కాబట్టి ఈ యొక్క విషయాన్ని కూడా అభ్యర్థులు గమనించండి. సో దీంట్లో మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో మనకి కంప్యూటర్ బేస్లో ఉంటుంది కాబట్టి కంప్యూటర్ బేస్లో వచ్చేసి మనకు 180 నిమిషాల యొక్క ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఈ యొక్క 180 ఎగ్జామినేషన్ సంబంధించి పార్ట్ 1 కామన్గా ఉంటుంది ఎవరికైనా కూడా. పార్ట్ 2కి సంబంధించి కోర్ అంటే మనము ఫైనాన్స్ సంబంధించి ఫైనాన్స్ లేదా టెలికామ్ సంబంధించిన డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి సో టెక్నికల్ టెలికామ్ సంబంధించిన టెస్ట్ కూడా ఉంటుంది. ఇందులో పార్ట్ 1లో మనకి యాప్టిట్యూడ్ టెస్ట్ అండ్ దీంట్లో 40 మార్కులు కామన్గా ఉంటాయి. పార్ట్ 2కి సంబంధించి టెలికామ్ సంబంధించి మనకి 160 మార్క్స్ అయితే ఉంటాయి. దానికి 160 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అది కూడా మనకి టోటల్ 200 మార్క్స్కి 180 నిమిషాల సమయం అయితే ఉంటుంది. అదేవిధంగా సెట్ డిఆర్లో ఫైనాన్స్ సంబంధించి మనకు పార్ట్ 1 కామన్గా ఉంటుంది. అది పార్ట్ 2కి సంబంధించి ఫైనాన్స్లో మనకి ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఈ ఫైనాన్స్లో మనకి 160 మార్క్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా దీనికి 180 నిమిషాల సమయం అయితే ఉంటుందని చెప్పేసి మనకు నోటిఫికేషన్లో క్లియర్గా అయితే తెలియజేశారు. సో ఇక్కడ మనకి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి మనకు ఏదైతే ఖచ్చితంగా ఒక మార్క్ నెగిటివ్ మార్క్ ఏదైతే ఉంటుందో ఒక నెగిటివ్ మార్క్ వచ్చేసి మనకు 0.25 మార్క్స్ అనేది మనకు డిడక్ట్ అవుతాయి కాబట్టి ఈ యొక్క విషయాన్ని కూడా అభ్యర్థులు గమనించండి. సో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి మనకు పార్ట్ 1లో కామన్ అండ్ పార్ట్ 2కి సంబంధించి ఖచ్చితంగా 40% ఇన్ ఈచ్ పార్ట్లో వచ్చేసి ఖచ్చితంగా ఓవరాల్గా మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే ఉంటుంది. దీంట్లో 50% మనకి జనరల్ క్యాండిడేట్స్ అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ క్యాండిడేట్స్ ఏవైతే ఉన్నారో వారికి 35% మార్క్స్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి ఉంటాయని చెప్పేసి మనకు నోటిఫికేషన్లో అయితే క్లియర్గా తెలియజేశారు. సో ఇక్కడ మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి ఖచ్చితంగా టోటల్ మార్క్స్ ఏవైతే మనకు వచ్చినాయో పార్ట్ 1 కామన్లో అదేవిధంగా పార్ట్ 2లో ఏదైతే కోర్లో మనకి వచ్చిన ఫైనల్ మెరిట్ లిస్ట్ మార్క్స్ వచ్చాయో దాని ఆధారంగానే మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రెడీ చేస్తారు. అదేవిధంగా ట్రైనింగ్ ప్రొబేషన్ ఈ యొక్క ఉద్యోగానికి సంబంధించి మనకు ట్రైనింగ్ ప్రొబేషన్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మనకి కామన్ మేనేజరియల్ ట్రైనింగ్ సంబంధించి టోటల్ 13 వీక్స్ ఆఫ్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. అదేవిధంగా ట్రైనింగ్ రిలేటెడ్ ఫంక్షనల్ స్ట్రీమ్ సంబంధించి 13 వారాల ట్రైనింగ్ అయితే ఉంటుంది. అదేవిధంగా నాన్ జాబ్ ట్రైనింగ్ వచ్చేసి మనకు 26 వారాలు అంటే మొత్తం మనకి ఇక్కడ 52 వారాల ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఈ యొక్క ప్రొబేషన్ మనకి 2 ఇయర్స్ అంటే దాదాపు 2 ఇయర్స్ ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకి రెగ్యులర్ పోస్టింగ్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తారు. సో ఇది కూడా అభ్యర్థులు ఖచ్చితంగా గమనించండి. సో దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ అండ్ ఎగ్జామినేషన్ ఫీజు చూసినట్లయితే మనకు క్యాండిడేట్స్ ఖచ్చితంగా సెట్ డిఆర్ టెలికామ్ ఫైనాన్స్ పోస్ట్ సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీంట్లో ఎవరైతే అప్లికేషన్ చేస్తారో వారికి 2500 ఎగ్జామినేషన్ ఫీ అనేది ఉంటుంది. 2500 ఎగ్జామినేషన్ ఫీ అనేది ఖచ్చితంగా పే చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే ఎస్సీ ఎస్టీలు అదేవిధంగా ఫిజికలీ డిసేబుల్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో వారికి 1250 రూపాయల అప్లికేషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఇది మనం డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ ఎట్లయినా మనం ఆన్లైన్లో పే చేయొచ్చు. సో మనం అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఎక్స్టర్నల్ ఎగ్జామ్ సంబంధించి ఏదైతే వెబ్సైట్ ఉందో ఈ యొక్క వెబ్సైట్లోనే మనం పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఒక్కసారి మనం పేమెంట్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ రీఫండ్ అనేది రాదు కాబట్టి జాగ్రత్తగా అన్ని డీటెయిల్స్ అనేది కరెక్ట్గా ఎంటర్ చేసిన తర్వాతనే పేమెంట్ అనేది చేయండి. సో ఇక్కడ మనకి ఈ యొక్క రిజిస్ట్రేషన్ సంబంధించి మొబైల్ నెంబరు అండ్ ఈమెయిల్ ఐడి అనేది ఖచ్చితంగా ఉండాలి. దానికి ఓటీపీ కూడా వస్తుంది కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. సో అదేవిధంగా మనకి స్కానర్డ్ కాపీ ఆఫ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ స్కానర్ సంబంధించిన బ్యాక్గ్రౌండ్లో వైట్ ఉండాలి. అదేవిధంగా సిగ్నేచర్ వచ్చేసి మనకు ఏదైనా ఒక ఫార్మాట్లో మనకు 10 to 20 KB సైజులో ఉండాలని చెప్పేసి నోటిఫికేషన్లో తెలియజేశారు. అదేవిధంగా 10th క్లాస్ సంబంధించిన మెమో అండ్ డిగ్రీ మెమో అండ్ కన్సల్టేషన్ మార్క్ షీట్స్ అండ్ ట్రాన్స్క్రిప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనము స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ అంటే లైక్ ఆధార్ కార్డ్ కానీ పాస్పోర్ట్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఓటర్ ఐడి కార్డ్ కానీ వీటిని కూడా మనము ప్రొవైడ్ చేయొచ్చు. సో ఒకవేళ క్యాస్ట్ సంబంధించిన రిజర్వేషన్ తీసుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీలు ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ ఫిజికలీ డిసేబుల్ సర్టిఫికేట్స్ వీటన్నిటి కూడా మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో మెడికల్ సర్టిఫికేట్ వచ్చేసి మనకు ఫిజికలీ డిసేబుల్ క్యాండిడేట్స్ మాత్రం ఖచ్చితంగా సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎయిటింగ్ విండో వచ్చేసి మనకు 7 days ఉంది కాబట్టి ఈ 7 days లోపలనే మనం ఈ యొక్క డీటెయిల్స్ అనేటివి కూడా మనం మరొకసారి చెక్ చేసుకోవచ్చు. వాటిని కూడా ఒకవేళ అప్లై చేయకపోతే ఖచ్చితంగా అప్లోడ్ చేయొచ్చు. అదేవిధంగా ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో అంటే గవర్నమెంట్ సెక్టర్లో కానీ పబ్లిక్ సెక్టర్లో కానీ అండర్టేకింగ్స్లో కానీ అటానమస్ బాడీస్లో ఎవరైతే పనిచేస్తున్నారో వారు ఖచ్చితంగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విషయాన్ని కూడా అభ్యర్థులు గమనించండి.
సో ఇక్కడ మనకి చాయిస్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసి మనకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 27 సిటీస్లలో మనకు ఈ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేటివి ఉంటాయి. సో ఈ యొక్క సెంటర్స్ అనేటివి మనకు హైదరాబాద్ అండ్ మిగతా మెయిన్ సిటీస్లో కూడా ఉంటాయి. సో టెన్షన్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో ఇక్కడ మనకు సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ సంబంధించి అడ్మిట్ కార్డ్స్ అనేటివి మనకు కంప్యూటర్ బేస్డ్ మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఎగ్జామినేషన్ సంబంధించి ఖచ్చితంగా అడ్మిట్ కార్డ్స్ అనేటివి మనం ఎగ్జామినేషన్ బిఫోర్ ఒక 2 days ముందు మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని కూడా అభ్యర్థులు గమనించండి. సో ఇక్కడ మనకి ఈ నోటిఫికేషన్ సంబంధించి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జామినేషన్ సంబంధించి మనం ఏదైతే ఎగ్జామినేషన్ వెళ్తామో అక్కడ ఎనీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనేవి మనం క్యారీ చేయకూడదు. సో ఇది మన కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి ఖచ్చితంగా మనం రూల్స్ అనేటివి ఫాలో చేయాలి. సో ఈ యొక్క ఉద్యోగానికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అంటే ముఖ్యంగా ఈ యొక్క సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ సంబంధించి డైరెక్టర్ రిక్రూట్మెంట్ ఉంటుంది కాబట్టి ఇందులో టెలికాం అండ్ ఫైనాన్స్ సంబంధించి రకరకాల ఉద్యోగాలకు సంబంధించి క్వాలిఫికేషన్స్ అయితే మనకి ఇక్కడ టేబుల్లో ప్రొవైడ్ చేశారు. సో ఎవరైతే టెలికాం ఆపరేషన్ సంబంధించి అప్లై చేస్తున్నారో వారు ఖచ్చితంగా బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ బీఈ కానీ లేదా బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ అంటే బీటెక్ కానీ కంప్లీట్ చేసి ఉండాలి. అది కూడా మనకు 60% మార్క్స్ పాస్ అయ్యి ఉండాలని చెప్పేసి కూడా మనకు ఈ నోటిఫికేషన్లో తెలియజేశారు. సో ఎవరైతే బీఈ లేదా బీటెక్లో ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ సంబంధించి కోర్స్ అయితే చేసి ఉండాలి. అదేవిధంగా మనకు ఫైనాన్స్ సంబంధించి ట్రేడ్స్ ఏవైతున్నారో ఫైనాన్స్ సంబంధించిన ట్రేడ్స్లో చార్టెడ్ అకౌంటెంట్ సిఏ అండ్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ సిఎంఏకి సంబంధించి మనకు ఈ యొక్క డిగ్రీ అనేది మనం కంప్లీట్ చేసి ఉండాలని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో తెలియజేశారు. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇలా మనకు ఏదైతే ఎగ్జామినేషన్ సిలబస్ ఉందో ఈ సిలబస్ సంబంధించి కామన్గా అయితే జరుగుతుంది. సో పార్ట్ 1 అండ్ పార్ట్ 2కి సంబంధించిన ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ యొక్క సిలబస్ని కూడా మీరు ఖచ్చితంగా చెక్ చేయండి. ఇక్కడ మీకు ఒకవేళ సిలబస్ కావాలనుకున్నా కూడా కామెంట్ సెక్షన్లో అడగండి, మీకు ఆ యొక్క కామెంట్ సెక్షన్లో మీకు ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు మనకు లేటెస్ట్ బిఎస్ఎన్ఎల్ సంబంధించిన నోటిఫికేషన్. సో ఎవరు కూడా మిస్ అవ్వకండి. ఖచ్చితంగా బీఈ లేదా బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు కానీ చార్టెడ్ అకౌంటెంట్ చేసిన వాళ్ళు కానీ ఖచ్చితంగా ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోండి. ఖచ్చితంగా మీకు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి బిఎస్ఎన్ఎల్లో ఉద్యోగం సంపాదించే అవకాశం అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు మనకు లేటెస్ట్ నోటిఫికేషన్. మళ్ళీ ఒక నోటిఫికేషన్తో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.